స్థుతించడానికి, ఆరాధించడానికి దేవుడు ఇచ్చినటువంటి ఈ యొక్క గొప్ప అవకాశం బట్టి దేవునికి వందనాలు తెలియజేస్తూ, ప్రతి ఒక్కరికి హృదయపూర్వక వందనాలు తెలియజేస్తూ మనం ఒకరినొకరము కూడా మనము క్రియేట్ చేసుకున్నాం. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఈరోజు మనము వాక్య భాగము ఎఫెసీయులకు రాసినటువంటి పత్రిక 5వ అధ్యాయము 15వ వచనాన్ని చదువుకుందాం. ఎఫెషియన్స్ చాప్టర్ 5 verses 15. ఎఫెసీయులకు రాసినటువంటి పత్రిక 5వ అధ్యాయము 15వ వచనం. దినములు చెడ్డవి గనుక మీరు సమయమును పోనీయక సద్వినియోగము చేసుకొనుచు, అజ్ఞానుల వలె కాక జ్ఞానుల వలె నడుచుకున్నట్లు జాగ్రత్తగా చూచుకొనుడి. ఇంగ్లీష్లో, see then that ye walk circumspectly, not as fools but as wise, redeeming the time because the days are evil. హల్లెలూయా. స్తోత్రం. సర్వోన్నతుడా, మహోన్నతుడా, ఘనమైనటువంటి దేవా, మీ యొక్క పరిశుద్ధమైనటువంటి నామమునకు వందనములు. ఈ యొక్క సమయమందు మీ యొక్క వాక్యమును నేను ప్రభా మీరు పంచిపెట్టమని అడుగుతున్నాం. నన్ను మీరు మీ యొక్క రెక్కల చాటున మరుగుపరిచి మీ యొక్క వాక్యము విశేషములను ప్రభా మాకు తెలియజేసి మీలో అధికముగా బలపడటానికి, మీ యొక్క సన్నిధిలో నైనా ప్రభా సాంగత్యములో కావలసినటువంటి నైనా ప్రభా ఒక బలమైనటువంటి ఆశ్రయంతో నైనా ప్రభా మీ సన్నిధిలో మేము బలపడటానికి మీరు సహాయం చేయండి. ప్రతి ఒక్కరిని నైనా ప్రభా మీ యొక్క రెక్కల చాటును మరుగుపరిచి మీ యొక్క బలమైనటువంటి అభిషేకం చేత నింపి మమ్మలను బలపరిచి ముందుకు నడిపించమని యేసయ్య పరిశుద్ధ నామమున వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. ఆమేన్. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఈ యొక్క వాక్య భాగము ఎఫెసీ 5:15 మనం చూసినట్లయితే, దినములు చెడ్డవి కనుక మీరు సమయమును పోనీయక సద్వినియోగము చేసుకొనొచ్చు, అజ్ఞానుల వలె కాక జ్ఞానుల వలె నడుచుకున్నట్లు జాగ్రత్తగా చూచుకొనుడి అని ఈ యొక్క వాక్యం రాసి దాదాపు 2000 సంవత్సరాలు అయిపోయింది. ఈరోజు ఈ యొక్క వాక్యమును మనము చదువుకుంటున్నాము. వాక్యము రాయబడింది, ఆ యొక్క వాక్యము నెరవేరుకునేటువంటి కాలములోనికి మనము మనం చూసినట్లయితే దినములు చెడ్డవి అయిపోయినాయి. అంటే అంతకుముందు దినములు చెడ్డవిగా ఎప్పుడు మరి ప్రతిరోజు మనం చూసినట్లయితే అప్పటికి ఇప్పటికీ ఎంతగా అడ్వాన్స్మెంట్ అవుతుందే కానీ ఆ యొక్క దొంగోడు మనం చూసినట్లయితే నూతనమైనటువంటి విధానాల్లో దొంగతనాలు చేస్తున్నాడు. అది మనం చూస్తున్నాం అన్నమాట. కనుగట్టి మరి ఎలాగా చేస్తున్నారు వాళ్ళు, మనం వాటినన్నింటిని మనం చూసినట్లయితే మనం ఆశ్చర్యపోతుంటాం. మరి ఆ యొక్క గోడలన్నీ ప్రతి ఒక్కటి నిర్మించబడి ఉంటాయి, కరెక్ట్గా అన్ని బాగానే ఉంటాయి. కానీ ఏదో ఒక సందు తీసుకుని ఆ యొక్క సందులో నుంచి అతను వచ్చి మరి ఆ యొక్క దోచుకుని వెళ్ళిపోతున్నటువంటి విషయాలు మనం చూస్తున్నాం. కాబట్టి ఎలా ఉన్నప్పటికీ కూడా ఆధునికంగా కొత్తగా మనిషి కార్యాలను మరి వాటిని నెరవేర్చుతున్నటువంటి కార్యాలు మనం చూస్తున్నాము. ఓకే, మనం ఇప్పుడు ఈ యొక్క మాటను మనం చూసినట్లయితే ఆర్గనైజ్ అనేటువంటి ఆ యొక్క మాట, అంటే ఆ యొక్క మాట అర్థము కుదురుబాటు, ఏర్పాటు, నిర్వహించటం అనేటువంటి ఆ యొక్క మాటలు మనం చూస్తున్నాం. కుదురుబాటు అన్నప్పుడు, చిన్నప్పుడు కుదురు అనే నాన్న ఎప్పుడు ఆయన తబలా వాయించడానికి కుదురు అడుగుతుంటారు అనమాట. ఆ కుదురు పెడితేనే అది కూర్చుంటుంది, దాని మీద తబలా పెట్టి వాయించగలరు అనమాట. అలాగా కుదురు అనేది దేన్ని సూచిస్తుందంటే, ఒక కుదురుబాటు ప్రతి ఒక్కటిని మనము క్రమముగా దానిని అమలు చేసుకునేటువంటి విషయాన్ని తెలియజేస్తుంది. ఓకే, ఈరోజు ఈ యొక్క మాటను చెప్పడానికి కారణం ఆర్గనైజ్ అనేటువంటి ఆ యొక్క మాటలో ఉన్నటువంటి కొన్ని విశేషాలని మనము మాట్లాడుకుందాము. కాబట్టి ఈ యొక్క మాట ఆర్గనైజ్ అనేటువంటి యొక్క మాటలో మనం చూసినట్లయితే, ఇక్కడ ఆర్గనైజ్ అనేటువంటి మాటలో ఒక యాక్షన్ అనేది ఉందంట, ఒక ప్లాన్ అనేది ఉంది, తర్వాత దానిని చేయడం, నిర్వహించడం, దాని తర్వాత చెక్ చేయడం. ఈ యొక్క పద్ధతి ప్రకారంగా ఒక ఆర్గనైజ్ అనేటువంటి ఆ యొక్క మాటలో ఇవన్నీ కూడా జరుగుతాయి అన్నమాట. ఇది మాత్రమే కాకుండా ఎటువంటి పనులు మనం చేయాలి, వాటిని ఏ విధంగా ఎప్పుడెప్పుడు చేయాలి అనేటువంటి ఆ యొక్క మాట కూడా ఆర్గనైజ్ అనేటువంటి ఆ యొక్క మాటలో మనం చూడగలము. కాబట్టి దేవుని యొక్క వాక్యానుసారమైనటువంటి జీవితంలో మనం చూసినట్లయితే, దేవుడు మనకు ఏర్పాటు చేసినటువంటి ఈ యొక్క దినాన్ని మరి ఏ విధంగా మనం సద్వినియోగం చేసుకుంటున్నాం. ఎందుకంటే దినములు చెడ్డవి కనుక మీరు సమయమును పోనీయక, అంటే సమయము వెళ్ళిపోతుంది. నిన్నట్లాగా ఈ రోజు లేదు, ఈ రోజులాగా రేపు ఉండదు. కాబట్టి దినాలు ప్రతిరోజు మారిపోతూ ఉంటాయి. కాబట్టి వాటిని మనం ఎలాగా మనము క్రమపరచుకుంటాం,
లేకపోతే వాటిని మనము ఎలా యూటిలైజ్ చేసుకోవడం, సరిగ్గా ఉపయోగించుకోవడం అనేటువంటి ఆ యొక్క మాటను మనము చెప్పుకోగలం అన్నమాట. కాబట్టి అజ్ఞానుల వలె కాక జ్ఞానుల వలె నడుచుకున్నట్లు జాగ్రత్తగా చూసుకున్నాడు. ఈ యొక్క మాటను మనం చూసినట్లయితే దేవుని యొక్క వాక్యము మనకు ఏమి సెలవిస్తుంది అంటే ప్రతి ఒక్కటి చక్కగానే ఉంది కదా అని చెప్పేసి మనము అనుకుంటూ వెళ్తున్నటువంటి వేళలో ఏమవుతుందంటే ఒక అక్రమము జరుగుతున్నప్పుడు మనము దాన్ని సహించలేనటువంటి పరిస్థితుల్లో మనం ఎలాగా రియాక్ట్ అవుతున్నాము, దానికి మనము ప్రతిగా ఏమి చేస్తున్నాం అనేటువంటి ఒక మాటలో మనం బలంగా ఉన్నాం అనుకోండి, అప్పుడు ఏమవుతుందంటే ప్రతి ఒక్కటి చక్కగా మనము చేయగలము, నిర్వర్తించగలం అన్నమాట. దేవుడు చెప్పినటువంటి వాక్యంలో కూడా యేసు ప్రభు ఒక మాట చెప్తున్నారు అనమాట. ఒక అన్యాయస్తుడైనటువంటి దాసుడంట మరి ఎక్కువ డబ్బుని ఏం చేశాడు, అక్రమం చేసుకున్నాడు, అక్రమంగా సంపాదించేసుకున్నాడంట. అక్రమంగా సంపాదించిన తర్వాత ఆ యొక్క ఓనర్ పిలిచి చెప్తున్నాడంట, ఏంటి నీ లెక్కలు తేడా వస్తుంది అని చెప్పేసి అన్నప్పుడు ఏమంటాడు, నీ కొంచెం టైం ఇస్తున్నాడు అనమాట, నువ్వు లెక్కలు సరి చేసుకుని నా దగ్గరికి రా అని చెప్పేసి అంటాడు. అలా చెప్పినప్పుడు అతను ఏం చేస్తాడు, ఆ చెడ్డవాడైనటువంటి ఆ దాసుడు ఎవరెవరికి తాను అచ్చి ఉన్నాడో వాళ్ళందరికీ కూడా ఎక్కువగా ఇచ్చేస్తున్నాడు అనమాట. ఓకే, నేను నీ దగ్గర తీసుకున్న దానికంటే ఇదిగో నీకు ఇంకా డబుల్ రేట్లో ఇస్తున్నా అని చెప్పేసి దాన్ని ఇచ్చి ఎంత అన్నిటినీ సక్రపరిచేసుకున్నాడు. కానీ యేసు ప్రభు ఆ యొక్క ఉపమానం చెప్పేటప్పుడు ఎంతగా మరి ఆ యొక్క సమయాన్ని అతను ఇచ్చినటువంటి సమయంలో ప్రతి ఒక్కటి మరి చక్కగా నెరవేర్చుకున్నాడు, మార్చుకున్నాడు, తన జీవితాన్ని మార్చుకున్నటువంటి ఆ యొక్క విషయాన్ని మనం చూసినట్లయితే దేవుడు కూడా మన యొక్క జీవితాల్లో ఒక సమయాన్ని ఇస్తున్నాడు అనమాట. అఫ్కోర్స్ మనము ఇంతవరకు జీవించిన జీవితంలో ఒకవేళ దేవునికి అయిష్టమైనటువంటి కార్యాలు ఉండవచ్చు, వాటిని సక్రమం చేసుకోవడానికి దేవుడు ఒక తరుణాన్ని ఇస్తున్నాడు. కాబట్టి తరుణం ఇచ్చినప్పుడే, సమయం ఉన్నప్పుడే మనం ఏం చేయాలంట, ఇల్లు చక్కబెట్టుకోవాలనేటువంటి దేవుని యొక్క వాక్యాన్ని మనము చూస్తున్నాం. కాబట్టి మనల్ని సక్రమమైనటువంటి మార్గంలో నడిపించుకోవడానికి దేవుడు అవకాశం ఇస్తున్నాడు. కాబట్టి ప్రతి ఒక్కటి మనము నిర్వహణ చేసుకోవాలి. మంచి నిర్వాహకుడు తన గృహాన్ని నిర్వహించుకుంటాడు. మరి 1 కొరింథీయులకు రాసినటువంటి పత్రిక 4వ అధ్యాయం మొదటి 2 వచనాలు చూద్దాం. 1 Corinthians chapter 4 verses 1 and 2 మనకి తెలియజేయబడుతుంది. ఈలాగున క్రీస్తు సేవకులమనియు దేవుని మర్మముల విషయములో గృహ నిర్వాహకులమనియు ప్రతి మనుషుడు మమ్మును భావింపవలెను, మరియు గృహ నిర్వాహకులలో ప్రతివాడును నమ్మకమైన వాడై ఉండుట అవశ్యము. కాబట్టి దేవుని యొక్క గృహ నిర్వాహకులముగా మనం కనబడుతున్నాము. కాబట్టి మనము ఎటువంటి స్టీవార్డ్స్గా ఉన్నాము, మనము విశ్వాసులముగా ఉండాలి, నమ్మకమైనటువంటి వారుగా ఉండాలని చెప్పేసి దేవుని యొక్క వాక్యము సెలవిస్తుంది. ఆర్గనైజ్ అనేటువంటి ఆ యొక్క మాటలో మరొక పదాన్ని మనం చూడగలము. 1 కొరింథీయులకు రాసినటువంటి పత్రిక 12వ అధ్యాయము 27వ వచనం కూడా చూద్దాం. 1 Corinthians chapter 12 verses 27. అటువలే మీరు క్రీస్తు యొక్క శరీరమై ఉండి వేరువేరుగా అవయవములై ఉన్నారు. నౌ ye are the body of Christ and members in particular. అంటే వేరువేరు అవయవములుగా ఉన్నాము, కానీ క్రీస్తు యొక్క శరీరమై ఉన్నామని చెప్పేసి దేవుని యొక్క వాక్యము సెలవిస్తుంది. కాబట్టి ఆర్గనైజ్ అనేటువంటి ఆ యొక్క మాటలో మనం చూసినట్లయితే మరి ఎన్ని విధాలైనటువంటి ఒక శరీరములో మనకి ఏ విధముగా మనకి ఈ యొక్క అవయవములు ఏర్పరచబడి ఉన్నావో మనం చూస్తున్నాం. మనకి బాహ్యంగా కొన్ని అవయవాలు కనపడుతున్నాయి. ఏమేమిటి మనకి కనపడే? చెవులు, ముక్కు, నోరు, కళ్ళు, ఇంకా చేతులు, ఇంకా కాళ్ళు, ఇవన్నీ మనకు బయట కనపడేటువంటి విషయాలు. తల, హెడ్. సరే, వీటన్నిటికీ అంతరంగములో అంటే ఆంతర్యములో మరి పనిచేస్తున్నవి ఏమేమి ఉన్నాయి? బ్రెయిన్, హార్ట్, ముఖ్యమైన ఫంక్షన్స్, మరి లివర్, లంగ్స్, హార్ట్, కిడ్నీ, బ్రెయిన్, స్పైనల్ కార్డు, మరి ఎన్ని కూడా ప్రతి ఒక్కటి కూడా ఎంత అవసరమై ఉన్నవో మనం చూస్తున్నాం అన్నమాట. కానీ ఇవన్నీ మనకు కనపడలా, కొన్ని మనకు కనపడుతున్నాయి, కొన్నిటిని మనము ఉపయోగించుకుంటూ ఉన్నాం. ఈ విధంగా ప్రతి ఒక్కటి మనము ఉపయోగించుకునేటువంటి వారంగా ఉన్నాం. మన అంగములో, మన దేహంలో ఉన్నటువంటి కొన్ని, నేను ఈరోజు పని చేయను, స్ట్రైక్ చేస్తున్నానని చెప్పేసి అనుకో, ఏమవుతుంది మనకి? ఆ రోజు బలహీనం అయిపోద్ది అనమాట. కాబట్టి నేను ఇవాళ నడవలేను అని చెప్పి కాళ్ళు మరి స్ట్రైక్ చేసింది అనుకోండి, మనం ఎక్కడికి వెళ్ళలేము అనమాట కదా.
నేను ఏమి పనులు చేయనని చెప్పేసి చేతులు చెప్పినాయి అనుకోండి, మనము ఇంకా తినడం కూడా కష్టమే అనమాట. సో నేనేం చూడను అన్నప్పుడు ఇంకా కళ్ళకి మనము చాలా కష్టంగా ఉంటుంది అనమాట. ఇవన్నీ కూడా మనకి క్రమంలో నుంచి ఒక డైలీ మనకి ఒక సాధారణమైనటువంటి ఒక జీవితం నుంచి మనం బయటపడినటువంటి ఒక విషయంగా కనబడుతుంది. ఒక సొంత శరీరంలో, మన యొక్క శరీరంలోనే ఏవైనా అవయాలు ఈ విధంగా పనిచేయకపోతే మనకి ఎంతగా మనకి ప్రాబ్లం అనేది వస్తుందో అది మనం చూస్తున్నాం. అదేలాగా మనం చూసినట్లయితే ఒక ఫ్యాక్టరీ విషయంలో చూసినట్లయితే అది నిర్వహణ చేసేటువంటి వాళ్ళు ఎలా చేస్తున్నారు అని మనం చూసినట్లయితే ప్రతి ఒక్కటి వాళ్ళు చెప్పినటువంటి పద్ధతి ప్రకారం చేసుకుంటూ వెళ్ళారంటే ప్రతి ఒక్కటి కార్యాలు చక్కగా జరుగుతాయి అన్నమాట. లేదు ఒకళ్ళు అక్రమంగా ఏదైనా పని చేస్తున్నారంటే అక్కడ సక్రమంగా పని జరగదన్నమాట. ఈ విషయంగా మనం చూసినట్లయితే ఆర్గనైజ్ అనేటువంటి ఒక మాటలో కొన్ని ఎన్ని పదాలు ఉన్నాయి? 8 పదాలు ఉన్నాయి. సరే, ఈ 8 పదాలని ఒక చిన్న లిస్ట్గా మీ ముందు పెడుతున్నాను. ఓ అనేటువంటి మాటకి ఆపర్చునిటీ అనే మాటను తీసుకొస్తున్నాను. ఓ అంటే ఆపర్చునిటీ, అవకాశం. సరే, ఈ అవకాశం అనేటువంటి ఆ మాట ఆర్గనైజ్ అనేటువంటి ఆ మాటకి సంబంధమైనటువంటి మాటగా ఎలా తీసుకుంటున్నామంటే ప్రతి ఒక్కరము ఒక పని చేసేటువంటి వారంగా ఉన్నాం. కాబట్టి మనకి ఇవ్వబడినటువంటి బాధ్యత, క్రీస్తు యొక్క శరీరములో మనం ఎట్లా ఉన్నామంటే అవయవములుగా ఉన్నామన్నమాట. ఇందాక అట్లయితే కదా మనం చదువుకున్నాము, అటువలే మీరు క్రీస్తు యొక్క శరీరమై ఉండి వేరువేరుగా అవయవములై ఉన్నారు. కాబట్టి క్రీస్తు యొక్క శరీరములో మనము వేరే వేరే అవయవములుగా ఉన్నామంటే వీఆర్ మెంబర్స్ అని ఇంగ్లీష్లో రాయబడినటువంటి ఆ మాటను మనం చూసినట్లయితే మనకు ఒక దేవుడు ఒక ఆపర్చునిటీ ఇస్తున్నాడు, అవకాశం ఇస్తున్నాడు అనమాట. ఏమిటి అవకాశం అంటే దేవుని యొక్క రాజ్యమును కూర్చున్నటువంటి ఆ యొక్క మాటలు మనం తెలుసుకుంటూ దేవుడు ప్రతి ఒక్కరికి ఒక సమయాన్ని ఇచ్చాడు కదా, ఆ సమయాన్ని సద్వినియోగం చేసుకోవడానికి ప్రసంగి 3వ అధ్యాయము మొదటి 5 వచనాలు మనం ఒకసారి చూద్దాము. ప్రసంగి రాసినటువంటి ఆ యొక్క దీంట్లో మనము బైబిల్ పుస్తకంలో 3వ అధ్యాయము మొదటి 6 వచనాలు చూద్దాం. ప్రతిదానికి సమయం కలదు, ఆకాశము క్రింద ప్రతి ప్రయత్నమునకు సమయం కలదు. పుట్టుటకు, చచ్చుటకు, నాటుటకు, నాటబడిన దాని పెరిగివేయుటకు, చంపుటకు, బాగు చేయుటకు, పడగొట్టుటకు, కట్టుటకు, రాళ్లను పారవేయుటకు, రాళ్లను కుప్పవేయుటకు, కౌగిలించుటకు, కౌగిలించుట మానుటకు, వెదకుటకు, పోగొట్టుకొనుటకు, దాచుకొనుటకు, పారవేయుటకు. ఇన్ని విషయాలు మనకు తెలియజేయబడుతున్నప్పుడు ప్రతిరోజు ఏదో ఒక రీతిలో మనము కార్యాలు చేస్తూనే ఉన్నాం అన్నమాట. మనకి ఏదైతే అవసరమో దానిని మనము ఏం చేస్తున్నాం, మన కూరగాయలు మనం తీసుకుంటున్నాం, వాటిని తరుక్కుంటున్నాము, వాటిని కూర చేసుకుంటున్నాము. దాని తర్వాత ఏదైతే మనకు అవసరం లేదు దాన్ని ఏం చేస్తున్నాం, మనము దాన్ని పారవేస్తున్నాం అనమాట. ఆ విధంగా మనకి ఏది కావాల్సో దాన్ని వాడుకుంటూ సమయంను మనము ఏ విధంగా మనము ఒక మన యొక్క జీవితాలను మనం కొనసాగించుకుంటున్నామో దేవుడు కూడా మనకి ప్రతి ఒక్కరికి ఒక అవకాశం అనేది ఇస్తున్నాడు అనమాట. ఆ విధంగా మనకి అవకాశం ఇవ్వబడినప్పుడు దేవుణ్ణి గూర్చి జ్ఞానముతో మనము ప్రవర్తించడానికి, ఆయన చేసినటువంటి మేళ్లను మనం తెలియజేసుకుంటూ ప్రతి ఒక్కరికి మనం ఎలా జీవించాలి అనేటువంటి ఆ యొక్క మార్గంలో నడిచినట్లయితే మనం సక్రమైనటువంటి వారంగా మార్గంలో నడిచేటువంటి వారంగా ఉంటాం. అది మాత్రమే కాకుండా ఓ అనేటువంటి మాటకి అవకాశం, ఆపర్చునిటీ అనుకున్నాం. సరే, రెండవ మాట మనం చూసినట్లయితే ఆర్ అనేటువంటి మాటకి రెస్పాన్సివ్నెస్, రెస్పాన్స్, ప్రత్యుత్తరము ఇచ్చుట, ప్రత్యుత్తరము. సో మనము అవయవముగా ఉన్నాము కదా, మన శరీరంలో ఒక అవయవములుగా మన యొక్క శరీరంలోనే మనం చూసుకున్నాము. మనలో ఉన్నటువంటి ఒకవేళ ఏమన్నా కిడ్నీస్ సరిగ్గా పనిచేయలేదు అనుకోండి, అవి కరెక్ట్గా రెస్పాన్స్ ఇవ్వట్లేదు అనుకోండి, ఏమవుతుంది? దానివల్ల మనకి డైజెషన్ ప్రాబ్లం ఉంటుంది. దాని తర్వాత దానివల్ల వచ్చేటువంటి అనర్హాలు మరి ఎన్ని కూడా మనకి దారితీస్తూ ఉంటాయి. దాని తర్వాత సిక్నెస్ అనేది వస్తుంది, ఇటువంటివన్నీ వస్తుంటాయి. కాబట్టి ప్రతి ఒక్క అవయము దాని పని చేసుకునేటట్టుగా అదే పనితీరులో మనము కూడా ఏం చేయాలంటే దేవుని యొక్క అంగముగా, దేవుని యొక్క సంఘములో మనం ఏం చేయాలంటే దేవుని యొక్క పాత్రలుగా మనం ఎలాగ దేవుడు ఇచ్చినటువంటి బాధ్యతలు నిర్వర్తించాలి, వాటిని పని చేసుకుంటూ తీరాలి. దేవునికి మాటకు మనం ఎట్లాగా ప్రత్యుత్తరం ఇచ్చుకుంటూ మన యొక్క జీవితాలని మనము
జీవించాలని 1 పేతురు 3వ అధ్యాయం 15వ వచనంలో మనం చూసినట్లయితే ఈ మాటను గురించినటువంటి విషయం మనం చూడగలము. 1 పేతురు 3వ అధ్యాయం 15-16 వచనాలు. 1 Peter 3:15-16 చూద్దాం. నిర్మలమైన మనస్సాక్షి కలిగిన వారై మీలో ఉన్న నిరీక్షణను గూర్చి మిమ్మును హేతువు అడుగు ప్రతివానికి సాత్వికముతోను భయముతోను సమాధానము చెప్పుటకు ఎల్లప్పుడూ సిద్ధముగా ఉండి మీ హృదయములయందు క్రీస్తును ప్రభువుగా ప్రతిష్ఠించుడి. అప్పుడు మీరు దేని విషయమై దుర్మార్గులని దూషింపబడుదురో దాని విషయమై క్రీస్తునందున్న మీ సత్ప్రవర్తన మీద అపనింద వేయువారు సిగ్గుపడుదురు. హల్లెలూయా. మనము ఏ విధంగా మనము బదులు చెప్పేటువంటి వారంగా ఉన్నాము. కేర్లెస్ అనేటువంటి మాట మనం జీవితంలో ఉండకూడదు. కేర్లెస్ అనేది ఏంటంటే, మనం లోకానుసారమైనటువంటి వ్యక్తులు చూసినట్లయితే కేర్లెస్గా ఉంటారు. ఏంటంటే వాళ్ళు ఎందుకు కేర్లెస్గా ఉంటారు? నీ వల్ల నాకు వచ్చింది ఏంటి? మనము అటువంటి వారము కాదనమాట. మనం క్రీస్తులో ఉన్నటువంటి ప్రతి ఒక్కరము కూడా ఎలాగంటే ఒకరి పట్ల ఒకరము శ్రద్ధ కలిగినటువంటి వారముగా ఉండాలన్నమాట. కాబట్టి ప్రత్యుత్తరం ఇచ్చుకునేటువంటి ఆ యొక్క విషయములో మనము ఒక సమాధానం అనేటువంటి ఆ యొక్క మాటను మనము చెప్పుకుంటుంటాం కదా. సమాధానం ఇవ్వట్లేదు అని చాలా మంది అంటుంటారు. సమాధానం దొరికితేనే కదా వాళ్ళకి వీళ్ళు అడిగినటువంటి ప్రశ్నకి జవాబు తిరిగి సమాధానంగా దొరుకుతుంది. ఆ విధంగా మనము ఒకరి కోసం ఒకరు ప్రయాసపడుతూ దేవుని యొక్క క్రమమును పాటించుకుంటూ మనం జీవించాలి. క్రీస్తును ప్రభువుగా ప్రతిష్ఠించుడి. యేసు ప్రభువును మనం ప్రతిష్ఠించాలంటే మన యొక్క జీవితంలో చిన్న క్రీస్తుగా మనం ఉన్నాం. వీఆర్ క్రిస్టియన్స్ అంటే క్రీస్తును ధరించినటువంటి వారంగా చిన్న క్రైస్తవులంగా మనం కనబడుతూ ఉన్నాం. కాబట్టి ఆయన మన నిమిత్తము ఆయన దేవుని యొక్క పెద్ద కుమారుడిగా ఆయన కనపడుతున్నాడు. మనము ఆయన తర్వాత వారంగా దేవుడు మనల్ని చూస్తున్నారు. కాబట్టి ఆయన యొక్క శరీరంలో ఉన్నటువంటి భాగములుగా మనం కనపడుతున్నప్పుడు మనము నిర్మలమైనటువంటి మనస్సాక్షి కలిగినటువంటి వారంగా మనం జీవించాలి. ప్రత్యుత్తరం ఇచ్చేటువంటి వారంగా ఉండాలి. రెస్పాన్స్ అనేది మనలోంచి కావాలన్నమాట. కేర్లెస్ అనేటువంటి ఆ మాట మనలో ఎవరికి ఉండకూడదు అనమాట. దేవునికి అయిష్టమైనటువంటి కార్యము. 3వ విషయం చూసినట్లయితే ORG అనేటువంటి మాట గవర్నెన్స్ అనేటువంటి మాట మనం చూసినట్లయితే పరిపాలన. సరే, మనము చూస్తున్నాము ఇండియా మొత్తంలో ఒక ప్రెసిడెంట్ అనే అతను ఉంటాడు. ప్రెసిడెంట్ అనే అతను ఏదైతే మరి ప్రైమ్ మినిస్టర్ తర్వాత సహా మంత్రులు వీళ్ళందరూ ఏదైతే నిర్ణయం చేసుకున్నారో దానిని తీసుకుని వచ్చి ప్రెసిడెంట్ దగ్గర తీసుకొచ్చి పెట్టిన తర్వాత అతను సైన్ చేస్తాడు. అతను సైన్ చేసిన తర్వాత స్టేట్స్ ఉంటాయి కదా, ఆ స్టేట్స్ అన్నిటికీ ఆ యొక్క రెజల్యూషన్ పాస్ చేసినప్పుడు దాని తర్వాత స్టేట్స్ లో ఉండేటువంటి గవర్నర్స్ దానిని మెయింటైన్ చేస్తుంటారు. సో గవర్నర్స్ స్టేట్ లో ఉండేటువంటి సీఎం మరి ఆ యొక్క మంత్రులు వాళ్ళందరూ కలిసి వచ్చినప్పుడు ఆ గవర్నర్ దానికి మెయిన్ గా ఉండి వాటన్నిటిని సైన్ చేస్తూ ఉంటాడు. కాబట్టి ఇదివరకు కొంతమంది అనేవాళ్ళు గవర్నర్ కానీ ప్రెసిడెంట్ కానీ రబ్బర్ స్టాంప్ అంటుంటారు. మరి అలా కొంతమంది కూడా ఉండేటువంటి ప్రయత్నాలు ఉన్నాయి. కానీ ఏదైనప్పటికీ కూడా వారికి ఇవ్వబడినటువంటి ఒక బాధ్యత ఉంది. ఆ బాధ్యత వాళ్ళకి ఇవ్వబడినటువంటి ఆ యొక్క పవర్ ఆఫ్ రెజల్యూషన్, ఆ యొక్క విషయాన్ని మనం చూసినట్లయితే అదే విధంగా దేవుడు కూడా మన యొక్క జీవితాల్లో ఒక గవర్నెన్స్ అనేది ఇచ్చాడనమాట. మనకు ఒక స్వయ చిత్తాన్ని ఇచ్చాడనమాట. దేవుడు చేసినటువంటి కార్యాలన్నింటినీ మన ముందు పెడుతున్నాడు. ఆయన చేసి పెట్టిన తర్వాత మంచి చెడు మీరే నిర్ణయించుకోమంటున్నాడు అనమాట. అంటే ఒక స్వీయ చిత్తాన్ని దేవుడు మనకి ఇస్తున్నాడు అనమాట. మంచిని పెడుతున్నాడు, చెడును పెడుతున్నాడు. మనం మంచిని తీసుకుని దాన్ని ప్రదర్శించినటువంటి వారంగా ఉన్నట్లయితే క్రీస్తును మనం ప్రదర్శించినటువంటి వారంగా కనపడుతున్నాం. కాబట్టి మంచి పరిపాలన మన యొక్క జీవితంలో, మన యొక్క శరీరంలోనే మనము ఏ విధంగా మన శరీరాన్ని శరీర అమరికలో ఉన్నటువంటి ప్రతి అవయవానికి మనం ఎలాగా అది బాగుండాలి అని చెప్పేసి దాని కూర్చున్నటువంటి ఒక కేర్ తీసుకుంటాం కదా. అలాగా గవర్నెన్స్ అనేటువంటి ఆ యొక్క మాటలో దేవుని యొక్క ఆలోచన ప్రకారంగా మనం జరిగించాల్సినటువంటి విషయం ఉంది. రోమీయులకు రాసినటువంటి పత్రిక 11వ అధ్యాయము మొదటి 7 వచనాలు మనం చూసినట్లయితే మనకి మాట తెలియజేయబడుతుంది. పరిపాలన 13వ రోమన్స్ చాప్టర్ 13 verses 1-7. ప్రతివాడును పై అధికారులకు లోబడి ఉండవలెను, ఏలయనగా దేవుని వలన కలిగినది తప్ప మరి ఏ అధికారమును లేదు.
ఉన్న అధికారములు దేవుని వల్లనే నియమింపబడి ఉన్నవి. కాబట్టి అధికారమును ఎదిరించువాడు దేవుని నియమమును ఎదిరించుచున్నాడు. ఎదిరించువారు తమ మీదికి తామే శిక్ష తెచ్చుకొందురు. ప్రభుత్వము చేయువారు చెడ్డ కార్యములకే గాని మంచి కార్యములకు భయంకరులు కారు. నీకు మేలు కలుగుటకు అధికారులు దేవుని పరిచారకులు వారికి భయపడక ఉండ కోరితివా? మేలు చేయము, అప్పుడు వారి చేత మెప్పు పొందుదువు. నీవు చెడ్డది చేసిన ఎడల భయపడము. వారు ఊరకే ఖడ్గము ధరింపరు. కీడు చేయువాని మీద ఆగ్రహము చూపుటకై వారు ప్రతీకారము చేయు దేవుని పరిచారకులు. కాబట్టి ఆగ్రహ భయమును బట్టి మాత్రము కాక మనస్సాక్షిని బట్టి లోబడి ఉండుట అవశ్యము. ఏలయనగా వారు దేవుని సేవకులై ఉండి ఎల్లప్పుడూ ఈ సేవ యందే పని కలిగి ఉందరు. ఇందుకే కదా మీరు పన్ను కూడా చెల్లించుతున్నారు. కాబట్టి ఎవనికి పన్నో వానికి పన్నును, ఎవనికి సుంకమో వానికి సుంకమును చెల్లించుడి. ఎవని ఎడల భయం ఉండవలెను వాని ఎడల భయమును, ఎవని ఎడల సన్మానం ఉండవలెను వాని ఎడల సన్మానమును కలిగి ఉండి అందరికీ వారి వారి రుణములను తీర్చుడి. ఈ యొక్క కార్యాన్ని బట్టి మనం చూసినట్లయితే పే డ్యూస్ టు ఎవ్రీవన్. ఆ యొక్క మాట ఎవరికి చెల్లించవలసింది వాళ్ళకి చెల్లించాలి, అంతే కదా. ఒక మాట కూడా చెప్తుంటారు, ఈ హోటల్లో తినేసి మన పక్క హోటల్లోకి వెళ్ళి బిల్లు కట్టడం అంటే ఊరుకుంటారు ఎవరన్నా? ఊరుకోరు. అలాగా మన జీవితంలో మనకు ఇవ్వబడినటువంటి మన యొక్క గవర్నెన్స్లో మనకి ఇవ్వబడినటువంటి ఆ యొక్క పరిమాణంలో మనం ఏమేమి చేయగలమో వాటన్నిటిని మనం ఏం చేయాలంట? సక్రమంగా చేయవలసినటువంటి వారంగా ఉన్నాము. కాబట్టి ఈ యొక్క పరిపాలన మన యొక్క స్వపరిపాలన అనేది మనకి చాలా ఇంపార్టెంట్ అనమాట. మనము వి షుడ్ నాట్ బి క్యారీడ్ అవే. మనము ఇతరుల చేత ఏమంటారు దానిని, ఇతరులు మనల్ని బలవంతంగా మనల్ని తీసుకెళ్లేంత పరిస్థితికి తెచ్చుకోకుండా మనం ఏం చేయాలంటే మన యొక్క సొంత గవర్నెన్స్లో దేవుడు మనకి ఇచ్చినటువంటి ఆధిక్యతల్లోంచి మనము జీవించడం అనేది మనం తెలుసుకొని ఆ ప్రకారంగా జీవించాలి. కాబట్టి అనేటువంటి ఆ గవర్నెన్స్లో ఎలాగైతే పరిపాలన అనేటువంటి ఆ యొక్క మనము చూస్తున్నాము, తాను చేయవలసినటువంటి పని, కన్ను తాను చేయవలసినటువంటి పని, ముక్కు శ్వాస తీసుకోవాల్సినటువంటి పని, ఇవన్నీ కూడా వాటి క్రమం ప్రకారంగా మరి తీసుకోవాలి, దాని ప్రకారం చేయాలి కదా. అదే కదా 1 Corinthians 12 రాయబడింది. కంప్లీట్ చాప్టర్ మీరు ఇంటికి వెళ్ళిన తర్వాత చదువుకున్నట్లయితే దానిలో రాయబడినటువంటి ప్రతి ఒక్క కార్యాన్ని కూడా మనం ఏ విధంగా అవయవములై ఉన్నామో, క్రీస్తు యొక్క శరీర అవయవములై ఉన్నామో దాని గురించి అక్కడ తెలియజేయబడుతున్నటువంటి విషయాలు మనం చూస్తున్నాం. కాబట్టి మనము ఒకదానికొకటి ఇమిడినటువంటి జీవితాలు కలిగినటువంటి వారంగా మనము పరిపాలన చేయవలసినటువంటి వారంగా ఉన్నాం. ఏ అనేటువంటి మాట, ఏ అనేటువంటి మాట అట్రిబ్యూట్స్. ఈ యొక్క మాట మనం చూసినట్టయితే విశేషము. ఈ యొక్క మాట మనం చూసినట్లయితే విశేషము. మనం ఎందులో విశేషమైనటువంటి వారంగా ఉన్నాము. దేవుడు ఇచ్చినటువంటి పని క్రమములో మనం ఏ యొక్క బాధ్యతను మనం తీసుకుని దానిని మనం చక్కగా చేస్తున్నాము అనేటువంటి ఆ యొక్క కార్యాన్ని మనం చూసినట్లయితే దేవుడు అప్పచెప్పినటువంటి పనిలో మనము ఏ విధంగా ఉన్నతమైనటువంటి స్థానాన్ని మనం తీసుకుంటూ వెళ్ళగలము, దానిని బట్టి మన యొక్క డిగ్రీ ఆఫ్ మన యొక్క హోదాని మనకు తెలియజేయడం అనేది జరుగుతుంది అనమాట. సరే, మత్తయి సువార్త 7వ అధ్యాయము 28 అధ్యాయం మనం చూద్దాం. 28వ వచనం 29వ వచనం చూద్దాం. మాథ్యూ చాప్టర్ 7 verses 28 and 29. యేసు ఈ మాటలు చెప్పి ముగించినప్పుడు జన సమూహములు ఆయన బోధకు ఆశ్చర్యపడుచుండిరి. ఏలయనగా ఆయన వారి శాస్త్రుల వలె కాక అధికారము గల వాని వలె వారికి బోధించెను. ఈ యొక్క మాట మనం చూసినట్లయితే ఏ విధంగా యేసు ప్రభు అక్కడ ఆ సమయంలో తాను జీవించినటువంటి కాలంలో వారికి అక్కడ ఉన్నటువంటి వారందరూ కూడా ఆశ్చర్యపడేటువంటి రీతిలో ఆయన ప్రతి ఒక్కరికి జవాబిచ్చేటువంటి వాడిగా ఉన్నాడు అనమాట. వారికి మరి దేవుని యొక్క గ్రంథంలోనేమిటి మరి ప్రతి విషయాన్ని గురించి ఆయన చెప్పేటప్పుడు కూడా మరి శాస్త్రులకు కూడా జ్ఞానులకు కూడా మరి పరిమితం కానిటువంటి కార్యాలన్నీ ఈయన చెప్తున్నాడంటే ఈయన ఎంతటి విశేషమైనటువంటి వాడు అని చెప్పి ఆశ్చర్యపడుతూ ఉన్నారు. అదేవిధంగా మన యొక్క జీవితంలో కూడా మనము ఆశ్చర్యపరిచేటువంటి రీతిలో మనము ఈరోజు నిలిచి ఉన్నామా?
మనకి ఇవ్వబడినటువంటి మన జీవితంలో మనం ఏ విధంగా మనము నడుస్తూ ఉన్నాము, మన దేవుడు ఇచ్చినటువంటి తలాంతులను మనం ఏ విధంగా ఉపయోగించుకుంటూ దేవుని కోసం మనం కుదురుబాటుగా నిలబడుతున్నాం అనేటువంటి ఆ యొక్క మాటను మనము ఒక్కసారి పరిశీలన చేసుకోవాల్సినటువంటి వారంగా ఉన్నాం. కాబట్టి క్రీస్తు ఏ విధముగా ఒక విశేష జ్ఞానం చేత మరి నింపబడి ఉన్నాడో అదేలాగా మనం కూడా మన యొక్క జీవితంలో విశేషమైనటువంటి దేవుని యొక్క శక్తి కలిగినటువంటి వారంగా మనము జీవించవలసినటువంటి వారంగా ఉన్నాం. ఎందుకంటే దేవుడు యేసు ప్రభు అధికారం గలవాని వలె ఆయన బోధించాడంట. ఆ విధంగా మనం చూసినట్లయితే అధికారముగా మనము జీవిస్తున్నామా, దేవుడు ఇచ్చినటువంటి అధికారాన్ని మనము పెట్టుకుని మనం జీవిస్తున్నాం. కాబట్టి శక్తి వంచన లేకుండా మనము కార్యములను చేయడానికి మనల్ని మనము దేవునికి అప్పచెప్పుకోవాల్సినటువంటి వారంగా ఉన్నాం. సరే, మొదట 4 మాటలు మనం చూసుకున్నాం. మరి ఎన్ అనేటువంటి మాట ఆర్గన్, ఎన్లో నార్మాలిటీ, సాధారణముగా. సరే, ఈ యొక్క బాడీలో ఫంక్షన్ ప్రతి ఒక్కటి మనం చూస్తూ ఉంటాము. అందరూ చాలా మంది ఇక్కడ ఉన్నటువంటి ప్రతి ఒక్కరు కూడా ఒకరోజు బ్లడ్ టెస్ట్ తీసుకునే ఉంటాం. సరే, ఆ యొక్క బ్లడ్ టెస్ట్లో రిజల్ట్స్ చూసినప్పుడు నార్మల్ వాల్యూస్ అని ఉంటాయి. ఈ నార్మల్ వాల్యూలో ఉన్నప్పుడు ఓకే, అంతా కూడా బాగుంది అని చెప్పుకోగలం అనమాట. సో నార్మల్కి దాటిన వాటిని అన్నింటిని ఏమంటారు? అబ్నార్మల్ అని చెప్పేసి అంటారు. దాన్ని బ్రాకెట్లో వేస్తారు. ఏదైతే అబ్నార్మల్ అనేటువంటి మాట మనం చూస్తున్నామో దాన్ని బట్టి అది వచ్చి క్రమములో లేదు, అవుట్ ఆఫ్ ఆర్డర్ అని చెప్పేసి మనం చెప్పుకున్నప్పుడు ఆ యొక్క అవుట్ ఆఫ్ ఆర్డర్లో ఉన్నటువంటి ఆ యొక్క ఏదైతే అంగము మన శరీరంలో ఉన్నటువంటి ఒక భాగము సరిగ్గా పనిచేయట్లేదంటే దానికి కావాల్సినటువంటి రిఫ్లెక్షన్ ఆ యొక్క రిపోర్ట్లో మనకి ఇవ్వబడుతుంది అనమాట. అదేవిధంగా మన యొక్క జీవితంలో కూడా మనము దేవుని యొక్క పనిముట్లంగా మనం కనబడుతూ ఉన్నాం. కాబట్టి దేవుని యొక్క క్రమములో మనము అందరము కలిసి ఒక అవయము మెంబర్స్గా ఉన్నాం కాబట్టి, అవయములుగా ఉన్నాం కాబట్టి మనకి ఇవ్వబడినటువంటి బాధ్యతలు మనము నిర్వర్తించుకోవాల్సినటువంటి వారము కాబట్టి అలా నిర్వర్తించినప్పుడు ఏమవుతుందంటే ప్రతి ఒక్కటి కూడా దేవుని యొక్క క్రమం పద్ధతి ప్రకారంగా జరుగుతుంది అనమాట. కాబట్టి ఈ యొక్క మాటను మనం చూద్దాం. 5వది ఎన్ ఫర్ నార్మాలిటీ. ప్రకటన గ్రంథము 3వ అధ్యాయము 15వ వచనం చూద్దాం. రెవల్యూషన్ చాప్టర్ 3 verses 15 to 18 కూడా చూద్దాం. ఇది లవోదికయ సంఘానికి దూత చెప్పినటువంటి మాటను యోహాను రాసుకుంటున్నాడు. నీ క్రియలను నేను ఎరుగుదును, నీవు చల్లగానైనను వెచ్చగానైనను లేవు. నీవు చల్లగానైనను వెచ్చగానైనను ఉండిన మేలు. నీవు వెచ్చగానైనను చల్లగానైనను ఉండక నులివెచ్చనగా ఉన్నావు గనుక నేను నిన్ను నా నోట నుండి ఉమ్మివేయ ఉద్దేశించుచున్నాను. నీవు దౌర్భాగ్యుడవును, దిక్కుమాలిన వాడవును, దరిద్రుడవును, గుడ్డివాడవును, దిగంబరుడవునై ఉన్నావని ఎరుగక నేను ధనవంతుడను, ధనవృద్ధి చేసి ఉన్నాను, నాకేమీ కొదువలేదని చెప్పుకొనుచున్నావు. నీవు ధనవృద్ధి చేసుకున్నట్లు అగ్నిలో పుటము వేయబడిన బంగారమును నీ దిశ మొల సిగ్గు కనబడకుండునట్లు ధరించుకొనుటకు తెల్లని వస్త్రములను నీకు దృష్టి కలుగునట్లు నీ కన్నులకు కాటుకను నా యొద్ద కొనుమని నీకు బుద్ధి చెప్పుచున్నాను. మరి ఇక్కడ ఈ యొక్క మాటలు ఎంత కఠినమైనటువంటి మాటలు ఇవ్వబడినాయో చూస్తున్నాం. కాబట్టి ఈ యొక్క సంఘము ఏ విధంగా నులివెచ్చనగా ఉన్నదో మనం చూస్తున్నాం. కాబట్టి దేవుని యొక్క ఉద్దేశములో మనం ఏ విధంగా ఉండాలి అని ఆ యొక్క పనితీరును, ఆ యొక్క మాటను మనం తీసుకున్నట్లయితే మన యొక్క ఉద్దేశాలు వేరే, దేవుని యొక్క ఉద్దేశాలు వేరే. మనం అనుకుంటున్నాము ఇక్కడ ఐ ఆమ్ రిచ్, నీవు ధన వృద్ధి చేసుకున్నట్లు అగ్నిలో పుటం వేయబడిన. ఇక్కడ మాటలు కొన్ని మనం చూద్దాము. నీవు వెచ్చగానైనా చల్లగానైనా ఉండక నులివెచ్చనగా ఉన్నావు గనుక నేను నిన్ను నా నోట నుండి ఉమ్మివే ఉద్దేశించుచున్నాను అంటున్నారు. నీవు దౌర్భాగ్యుడవును, దిక్కుమాలిన వాడవును, దరిద్రుడవును, గుడ్డి వాడవును. ఈ మాటలు చూసినప్పుడు మనము ఏ విషయాల్లో మనము లోకానుసారమైనటువంటి విషయాల్లో మనం చూసినట్లయితే ప్రతి ఒక్కటి కలిగి ఉన్నాము. కానీ ఇది ఏమిటి అని అడిగితే ఇది ఆత్మీయ కోణంలో మనం చూడవలసినటువంటి ఒక మాటగా ఉన్నది. కాబట్టి మనము దేవుడు అమర్చినటువంటి ఆ యొక్క విషయములో వీటిని శ్రద్ధాశక్తులతో మనం వీటిని గమనించినట్లయితే మన జీవితంలో దీని విషయంగా మనము జాగ్రత్త పడగలము. అలా జాగ్రత్త పడాలంటే
ఆయన చెప్తున్నాడు, దేవుని యొక్క వాక్యంలో చెప్తున్నాడు, మనం ధరించుకోవటానికి అంట, మనము ఈ దిశమూల సిగ్గు కనబడకుండానట్లు ధరించుకున్నటకు తెల్లని వస్త్రములను నీకు దృష్టి కలిగినట్లు నీ కన్నులకు కాటుకను నా యొద్ద కొనుమని నీకు బుద్ధి చెప్పుచున్నాను. అంటే దేవుని యొక్క వాక్యము వెలుగులో మన జీవితాలను మనము శుద్ధి చేసుకోవాలనేటువంటి ఆ యొక్క మాటను చెప్తున్నాడు. అది మాత్రమే కాకుండా ఆయన యొక్క మాట మనము ఎప్పుడైతే దానిని జరిగిస్తామో, మాటను వినడం మాత్రమే కాకుండా దాని క్రియాపదంగా మనం ఎప్పుడైతే జరిగిస్తామో అప్పుడు ఏమవుతుంది, దేవునికి మనం వినయ విధేయతలుగా కనబడగలము. అలా కనబడినప్పుడు వీటన్నిటిని మనము సక్రమం చేసుకునేటువంటి వారంగా కనబడతాం. కాబట్టి సక్రమం చేసుకోవడం అనేది చాలా ఇంపార్టెంట్. అబ్నార్మల్గా ఉన్నటువంటి వాల్యూస్ని, మరి క్రమములో లేనటువంటి వాల్యూస్ని మనం ఎప్పుడైతే సరి చేసుకుంటామో అప్పుడు ఏమవుతుంది, నార్మల్ బాడీ ఆర్డర్కు వస్తుంది అనమాట. ఆ విధంగా మనము మన యొక్క జీవితాల్లో కూడా ఏదైతే మనకి మరి సక్రమం లేనిటువంటి కార్యాలు, దేవునికి అయిష్టమైనటువంటి మార్గాలు ఉంటాయో వాటన్నిటిని మనము సక్రమం చేసుకోవాల్సినటువంటి వారంగా ఉన్నామన్నమాట. దేవుని యొక్క వాక్యంకు వెలుగులోనే మనం వాటిని సక్రమం చేసుకోగలం. కానీ లోకానుసారమైనటువంటి విషయాల్లో మనం వెళ్ళి మనము వాటిని సరి చేసుకోలేము. అవి బాహ్యానికి మాత్రమే ఓకే, కానీ మన అంతరంగములో ఉన్నటువంటి విషయాలన్నింటినీ కూడా తేటపరిచి వాటిని సరిచేసేది దేవుని యొక్క ఆత్మ. కాబట్టి ఆత్మానుసారమైనటువంటి కార్యాలు మనం జరిగించాలని చెప్పి దేవుని యొక్క మాట వెలుగులో మనకి తెలుస్తుంది. మరి 6వ మాట మనం చూద్దాం. ఆర్గనైజ్, ఐ అనేటువంటి మాట మనం చూసినట్లయితే, ఐ అనే మాటలో ఇంట్రాస్పెక్షన్ అనేటువంటి మాటను చూస్తున్నాం. ఇంట్రాస్పెక్షన్ అంటే స్వీయ పరిశీలన అనేటువంటి ఆ యొక్క మాటను మనం చూడగలము. అంటే ఆత్మ పరిశీలన చేసుకోవడం అనేది దేవుని యొక్క వాక్యపు వెలుగులో మనం ఆత్మ పరిశీలన చేసుకోవడం అనేటువంటి మాటను మనం చూస్తాం. ఫిలిప్పీయులు రాసినటువంటి పత్రిక 4వ అధ్యాయము 6-7 వచనాలు చూద్దాం. ఫిలిపియన్స్ చాప్టర్ 4 verses 6 and 7. దేనిని గూర్చియు చింతపడకుడి గాని ప్రతి విషయములోను ప్రార్థన విజ్ఞాపనముల చేత కృతజ్ఞతాపూర్వకంగా మీ విన్నపములు దేవునికి తెలియజేయుడి. అప్పుడు సమస్త జ్ఞానమునకు మించిన దేవుని సమాధానము యేసుక్రీస్తు వలన మీ హృదయములకును మీ తలంపులకును కావలి ఉండును. హల్లెలూయా, దేవునికి స్తోత్రం. కాబట్టి సమస్త జ్ఞానమునకు మించినటువంటి దేవుని సమాధానము మన జీవితంలో పనిచేయడానికి ఆయనకు మన యొక్క హృదయాలను మనము అర్పించవలసినటువంటి వారంగా ఉన్నాం. ఎందుకంటే మన యొక్క తలంపులు ప్రతిరోజు మనకు సంక్రమించేటువంటి తలంపులు బట్టి మన యొక్క మార్గములు మారుతూ ఉంటాయి. కాబట్టి వీటన్నిటిని మనము దృష్టి పెట్టుకుంటూ మన యొక్క జీవితాలను మనం సరి చేసుకోవడం ఒక పక్క అయినప్పటికీ కూడా మనము ఎలా ఉండాలంట, దేనిని గురించి కూడా చింతపడకుండా ఉండాలి. కాబట్టి ఈరోజు మనకి జరుగుతున్నటువంటి పరిణామాలన్నీ కూడా మనం చూసినట్లయితే మనకి విరుద్ధంగా కనపడుతున్నాయి. కానీ దేనిని గురించి చింతపడకూడదు అని చెప్పేసి దేవుని యొక్క వాక్యం చెబుతుందంటే దానిని బట్టి మనము ఏం చేయాలి, బలపడాలన్నమాట. దేవుని యొక్క వాక్యం చేత మనం బలపడాలి. ఎందుకంటే దేవుని యొక్క వాక్యము ఈ విధంగా చెప్తుందంటే దేవుని యొక్క ప్రామిసెస్ వచ్చి చివరి వరకు, అంతం వరకు మనల్ని నిత్య జీవానికి కూడా మనం తీసుకుని వెళ్ళేటువంటి కార్యములుగా ఉన్నాయి. కాబట్టి ప్రతి విషయంలోనూ ప్రార్థన విజ్ఞాపనముల చేత కృతజ్ఞతాపూర్వకంగా మీ విన్నపములు దేవునికి తెలియజేయుడి. కాబట్టి దేవుడు చేసినటువంటి మేళ్లను బట్టి దేవునికి కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ ఒక పక్క దేవుడు చేసినటువంటి దేవుని యొక్క సన్నిధిలో మనం ప్రార్థన విజ్ఞాపనలు చేస్తూ దేవుని సన్నిధిలో మనం సమీపించాలని చెప్పేసి ఈ యొక్క మాట మనకు తెలియజేయబడుతుంది. కాబట్టి స్వీయ పరిశీలన అనేది మనం చేసుకోవాల్సినటువంటి వారంగా ఉన్నాము. అయ్యేటువంటి మాట. మరి ఎస్ అనేటువంటి మాటలో మనం చూసినట్లయితే స్ట్రెంగ్త్, గాడ్ ఈజ్ ద స్ట్రెంగ్త్ ఆఫ్ అవర్ సాల్వేషన్. దేవుడు మనకి ఇచ్చినటువంటి రక్షణ, ఆయన రక్షణను బట్టి మనము బలము పొంది ఉన్నాము. కాబట్టి 2 కొరింథీయులకు 12వ అధ్యాయము 9వ వచనము చూద్దాము. 2 Corinthians chapter 12 verses 9. అందుకు నా కృప నీకు చాలును, బలహీనత యందు నా శక్తి పరిపూర్ణమగుచున్నదని ఆయన నాతో చెప్పెను. కాగా క్రీస్తు శక్తి నా మీద నిలిచియుండు నిమిత్తము విశేషముగా నా బలహీనతల యందే బహు సంతోషముగా అతిశయపడుదును. హల్లెలూయా. బలమైనటువంటి కార్యాలు ఒకవేళ మనకి స్ట్రెంగ్త్గా ఉండేటువంటి మ్యాటర్, ఈ లోకానుసారంగా స్ట్రెంగ్త్ మనకి దేవుడు ఒకవేళ మనం చూడవచ్చు,
ధనవంతుడైనటువంటి ఆ యొక్క ధనవంతుడు లాజరస్ కథలో ధనవంతుడికి సమస్తము ఉందన్నమాట. కానీ అతను చూస్తే ఆఖరికి ఏ విధంగా మరి ఆ యొక్క నరకంలో పడి ఉన్నాడో మనం చూస్తున్నాము. కాబట్టి అక్కర కలిగినటువంటి ఒక హృదయాన్ని, ఒక మనస్సును మనం కలిగినటువంటి వారంగా ఉండాలి. అది మాత్రమే కాకుండా ఆ బలము దేని చేత వస్తుందంటే దేవుని యొక్క కృప మన యొక్క బలహీనతలన్నింటినీ కొట్టివేసి మనము శక్తిమంతులుగా చేస్తుందని దేవుని యొక్క వాక్యం చెప్పబడుతుంది. ఎందుకంటే మరి అపోస్తులుడైనటువంటి పౌలు కూడా తనకు ఒక బలహీనత వచ్చినప్పుడు దేవుడి దగ్గర చెప్తున్నాడు అనమాట. నాకు దేవుని దగ్గర మొరపెట్టినప్పుడు దేవుడు ఏమంటున్నాడు, నా కృప నీకు చాలును, బలహీనత యందు నా శక్తి పరిపూర్ణమగుచున్నదని ఆయన నాతో చెప్పాను. ఒకవేళ మన జీవితంలో కూడా మనం ఆలోచించవచ్చు, మనకు ఎన్నో మనం చేయవలసిన కార్యాలు ఉన్నాయి. వీటన్నిటికీ మరి ఒక అడ్డు బండగా మనకి ప్రతి ఒక్కటి చిక్కు పడి ఉంది. మనం ఏం చేయాలని చెప్పేసి మనము ఒకవేళ ప్రశ్నార్థకంగా ఉండవచ్చు, మన జీవితంలో క్వశ్చన్ మార్క్ ఏర్పడవచ్చు. కానీ దేవుని వల్ల అసాధ్యమైనటువంటి కార్యము ఏది కూడా లేదనమాట. దేవుడు ప్రతి ఒక్కటి సుసాధ్యము చేసేటువంటి వాడుగా కనపడుతున్నాడు అనమాట. ఒక పాస్టర్ గారు కూడా ఆయన ఒక మాట చెప్పాడంట. ఒక సంఘంలో ఒక ఆవిడ ఒక ఆఫీస్లో పనిచేస్తూ ఉండింది అనమాట. ఆఫీసు ఏం చేశారంటే మూత వేయబడింది అనమాట. అంటే ఇక పని లేదు అమ్మా, నువ్వు నీ పని చూసుకోవచ్చు అని చెప్పేసి వారు పంపించేసినప్పుడు పాస్టర్ గారి దగ్గరికి వచ్చేసి, అయ్యా నాకు పని లేదు, ఉద్యోగం లేదు, ఏం చేయను నేను, మరి నా యొక్క కుటుంబ పోషణకి నేనేం చేయాలని చెప్పేసి ఆయన్ని ప్రశ్నించినప్పుడు అప్పుడు పాస్టర్ గారు ప్రార్థన చేసి, అమ్మ నీకేం తెలుసు అన్నాడు. ఏం తెలుసు అంటే నేను ఇంట్లో పని చేస్తాను కదా అయ్యగారు, నేను ఇలాగా మా ఇంట్లో వంట చేసుకుంటాను అన్నప్పుడు, మరి ఇంకేమో నీకు ఏదైనా స్పెషల్గా తెలుసా? నేను కేక్స్ చేస్తాను, బిస్కెట్లు చేసుకుంటాను, ఏం చేసుకుంటే అయితే ఒక పని చేయమ్మా, నువ్వు పని చేయి, ఆ బిస్కెట్లు కానీ ఆ యొక్క కేక్స్ కానీ నువ్వేం చేస్తావంటే వాటిని నువ్వు అమ్మి ఆ విధంగా నువ్వు నీ యొక్క తాళంతును ఉపయోగించుకుంటూ నువ్వు సంపాద్యం చేసుకోవచ్చు కదా అని ఒక ఐడియా ఇచ్చినప్పుడు పాస్టర్ గారు ఎమ్మడే ఏం చేసిందంటే ఆమె బిస్కెట్లు తయారు చేయటము, కేక్స్ తయారు చేయటం, వీటన్నిటిని చేస్తూ ఏం చేసిందంటే మరి చేసినటువంటివి మిగతా వాళ్ళకి నచ్చాలంటే ఏం చేయాలి, వాళ్ళకి శాంపుల్ ఇవ్వాలి కదా. అన్ని శాంపుల్స్ ఇచ్చి అన్నీ వచ్చిన తర్వాత ఆమె ప్రార్థన చేస్తుంటా, ప్రభువా ఏం చేయాలి, అంతా నా దగ్గర ఉన్నదంతా ఖర్చు పెట్టాను, ఎన్ని చేశాను, ఎలాగా అని చెప్పి ఆమె ఆలోచిస్తూ ఉన్నప్పుడు రెండో రోజు ప్రతి ఒక్కరు వస్తున్నారంటే ఇంటికి వచ్చి, అమ్మా నువ్వు చేసినటువంటి ఇవన్నీ కూడా చాలా బాగున్నాయి, మాకు ఇవి కావాలి అని చెప్పి ఆర్డర్ చేశారంట. అలాగే చేసినప్పుడు ఆమె ఆ దేశంలోనే మంచి పేరు పొందినటువంటి ఆమెగా మరి ఆ యొక్క కేక్స్ చేసే దాంట్లో స్పెషాలిటీగా ఉండిందంట. ఆమె ఇంతకుముందు వెళ్ళి బ్యాంక్స్ అడిగినప్పుడు ఎవరు కూడా ఆమెకి సహాయం చేసేటువంటి వారు కారు. కానీ ఇప్పుడు ఆమె యొక్క ఫండ్స్ చూసి, అమ్మ మీకు సహాయం చేస్తామని చెప్పి బ్యాంక్ వాళ్ళు ముందుకు వచ్చారంట. అలాగా జీవితంను మార్చుకునేటువంటి ఆ యొక్క కార్యాన్ని మనం చూసినట్లయితే దేవుడు మన యొక్క బలహీనతలో మనకు బలమునిచ్చేటువంటి వాడుగా ఉన్నాడు. కాబట్టి ఈరోజు మన యొక్క స్వంత శక్తిని బట్టి, స్వీయ శక్తిని బట్టి మనము ఒకవేళ కుప్పకూలిపోయి ఉన్న పరిస్థితి అవ్వచ్చు, కానీ దేవుని వలన అసాధ్యమైనటువంటి కార్యము ఏది లేదు. దేవుని వలన సమస్తము సాధ్యము. కాబట్టి మన యొక్క బలము ఆయన యందే మనము శక్తివంతులంగా మనము ఉండగలము. మరి ఆఖరిగా మనం చూసినట్లయితే ఈ యొక్క ఆర్గనైజ్ అనేటువంటి యొక్క మాటలో మనం చూసాము, ఇందాక ఏమేమి చూసాము, ఓ ఫర్ ఆపర్చునిటీ, ఆర్ ఫర్ రెస్పాన్సివ్నెస్, జీ ఫర్ గవర్నెన్స్, నాలుగో మాట అట్రిబ్యూట్స్ అంటే ప్రత్యక్షతలు, ప్రత్యేకతలు, విశేషణములు, ఐదవ మాట నార్మాలిటీ, ఆరోది ఇంట్రోస్పెక్షన్, 7 స్ట్రెంగ్త్ చూసాం. ఆఖరిగా ఎఫిషియన్సీ, ఈ ఫర్ ఎఫిషియన్సీ అనేటువంటి మాట. ఈ ఎఫిషియన్సీ అనేటువంటి మాట సామర్థ్యము. ప్రతి ఒక్కరికి దేవుడు ఒక సామర్థ్యాన్ని ఇచ్చి ఉన్నాడు. ఆ యొక్క సామర్థ్యాన్ని ఉపయోగించుకోవడము లేకపోతే ఉపయోగించకపోవడము అది ఎవరి మీద ఆధారపడి ఉంటుంటే ప్రతి ఒక్కరి వ్యక్తిని బట్టి, వారు చేసేటువంటి క్రియను బట్టి ఆధారపడి ఉంటుంది. కాబట్టి మనము సామర్థ్యం కలిగినటువంటి వారంగా ఉండాలంటే ఎఫెసీయులకు రాసినటువంటి పత్రిక 4వ అధ్యాయము 23 నుంచి 25 వచనాలు ఒకసారి చూద్దాం. 3 వచనాలు స్టాండ్ అని చూద్దాం. ఎఫెసీయులకు రాసినటువంటి పత్రిక 4వ అధ్యాయము 23, 24, 25. Ephesians chapter 4 verses 23 to 25. మీ
చిత్తవృత్తి యందు నూతన పరచబడిన వారై నీతియు యథార్థమైన భక్తియు గలవారై దేవుని పోలికగా సృష్టింపబడిన నవీన స్వభావమును ధరించుకోవాలి. మనము ఒకరికొకరము అవయవములై ఉన్నాము గనుక మీరు అబద్ధమాడుట మాని ప్రతివాడును తన పొరుగు వానితో సత్యమే మాట్లాడవాలి. హల్లెలూయా, దేవునికి స్తోత్రము. సత్యస్వరూపి అయినటువంటి దేవుడు మన దేవుడు, ఆత్మస్వరూపి అయినటువంటి దేవుడు. ఆయన సత్యమునే బోధించేవాడు. కాబట్టి మన జీవితంలో మనము సత్యము అంటే క్రిస్టియన్స్ అనేటువంటి ఆ మాటలోనే మనము చూడగలము. నమ్మకస్తులైనటువంటి వారుగా లోకంలో ప్రతి ఒక్కరూ వారికి ఒక ముద్ర, ఒక సెపరేట్ ముద్ర వేసి ఉంటారనమాట. అంటే వాళ్ళకి ఒక పని అనేది ఇచ్చామంటే వాళ్ళు చక్కగా నిర్వర్తిస్తారు, దాన్ని బాగా బాధ్యతగా నిర్వర్తిస్తారని చెప్పేసి వాళ్ళ మీద ఒక నమ్మకం అనేది ఉంది. అది ఎలాగంటే దేవుని యొక్క మాట మీద వారు ఆధారపడుతున్నారు. ఈరోజు మన యొక్క జీవితాలు కూడా దేవుని యొక్క మాట పైన ఆధారపడేటువంటి రీతిలో మనం ఉండాలి. కాబట్టి మన యొక్క జీవితాల్లో మన చిత్తవృత్తి యందు నూతన పరచబడినటువంటి వారుగా, అంటే బి రెన్యూడ్ ఇన్ ద స్పిరిట్ ఆఫ్ మైండ్. ఈ యొక్క మైండ్ని మనం ప్రతిరోజు ఏం చేయాలంటే దాన్ని నూతన పరుచుకునేటువంటి స్వభావంలోనికి మనము తీసుకుని వెళ్ళవలసినటువంటి వారంగా ఉన్నాం. కాబట్టి దేవుడు ఇచ్చినటువంటి సమయాన్ని మనము సద్వినియోగం ఒకటి చేసుకునేటువంటి వారముగా, అజ్ఞానుల వలె కాకుండా జ్ఞానుల వలె నడుచుకోవాలి, జాగ్రత్తగా నడుచుకోవాల్సినటువంటి వారంగా ఉన్నాము. కాబట్టి దేవుని యొక్క రాజ్యము ఏమై ఉన్నది? గాడ్స్ కింగ్డమ్ ఇస్ రైటియస్నెస్, నీతి పూరితమైనది దేవుని యొక్క రాజ్యము. ఆ విధంగా మనం నీతియుతమైనటువంటి ఒక జీవితాన్ని జీవించడానికి మనము దేవుని యొక్క పనిపాట్లుగా దేవుని యొక్క క్రమశిక్షణలో మనం నడవలసినటువంటి వారంగా ఉన్నాం. కాబట్టి నీతియు యథార్థమైన భక్తియు గలవారై దేవుని పోలికగా సృష్టింపబడిన నవీన స్వభావమును ధరించుకొనవలెను. దేవునికి స్తోత్రం. కాబట్టి ప్రతిరోజు మనం దేవుణ్ణి ధరించుకునేటువంటి వారంగా ఉండాలి. నూతనమైనటువంటి స్వభావము, న్యూ నేచర్ హ్యాస్ టు కమ్ ఇన్ టు అవర్ లైఫ్ అన్నమాట. సో సక్రమమైనటువంటి మార్గముగా ఉండాలి, నీతియుక్తమైనటువంటి భయభక్తులు కలిగినటువంటి మార్గముగా, యథార్థమైనటువంటి మార్గము, జెన్యుయిన్నెస్ అనేది మన జీవితాల్లో కనబడాలి. కాబట్టి ఒక అన్యాయస్తుడైనటువంటి ఒక దాసుడు పట్టబడినప్పుడు ఏ విధముగా తను సరిచేసుకోవడానికి దేవుడు ఒక సమయాన్ని ఇచ్చాడో, దేవుడు కూడా మన జీవితాల్లో ఒక సమయాన్ని ఇస్తున్నాడు. ఈరోజు మనము దేవునికి మరి ఉన్నటువంటి ఈ యొక్క కొద్ది సమయంలో, ఎందుకంటే దినములు చెడ్డవి కనుక మీరు సమయమును పోనీయక సద్వినియోగం చేసుకొనుచు అజ్ఞానుల వలె కాక జ్ఞానుల వలె నడుచుకున్నట్లు జాగ్రత్తగా చూసుకొనండి. కాబట్టి ఈ విషయాలన్నీ మనం చూసినట్లయితే ఇవన్నీ కూడా ఆత్మపరమైనటువంటి విషయాలుగా మనము ఆలోచించాలి. ఆ యొక్క యాంగిల్లోనే మనం తీసుకోవాల్సినటువంటి వారంగా ఉన్నాం. ఫస్ట్ మన యొక్క అంతరాత్మలో మన యొక్క ఆత్మ కరెక్ట్గా అన్నిటినీ నిర్వహణ చేసుకున్నామంటే దేవుడే మనతో మాట్లాడతాడు. ఆయన మన యొక్క హృదయం దగ్గర ఉండి, ద్వారం దగ్గర ఉండి తలుపు తడతానంటున్నాడు. అంటే ఆయన ఉద్దేశం ఏంటి? లోపలికి రాడా? ఆయన వస్తాడు. ఆయన మన చిత్తాన్ని ఎదురు చూస్తున్నాడు. ఈరోజు దేవుడు మన చిత్తాన్ని ఎదురు చూసి మనతో రావాలని ఆశపడుతున్నాడు. కానీ మనం ఏంటంటే దేవునికి ఛాన్స్ ఇవ్వాలి. ప్రతిరోజు ఛాన్స్ ఇస్తే దేవుడు మన మధ్యలోకి వస్తాడనమాట. ఆయన వచ్చినప్పుడు ఆయన ఎక్కడ కాపురం ఉండాలి? ఆయన మనకు శరీరానికి ఆయన మకుటముగా, ఏ విధముగా శరీరానికి ఒక హెడ్ అనేది మనకి ఎంత ఇంపార్టెంటో ఆ విధముగా ఆయనను మనం పెట్టుకున్నట్లయితే ఆయన యొక్క నిర్వహణలో మనం ప్రతి ఒక్కటి క్రమముగా చేయగలిగినటువంటి వారంగా ఉంటాం. కాబట్టి ఈరోజు మనము అజ్ఞానుల వలె కాక జ్ఞానుల వలె నడుచుకున్నట్లు దేవుడు ఇచ్చినటువంటి సమయాన్ని మనం సద్వినియోగం చేసుకుందాం. రెడీమింగ్ ద టైం అనేది చాలా ఇంపార్టెంట్, బికాస్ ద డేస్ ఆర్ ఈవిల్. కాబట్టి దినాలు చెడ్డగా ఉన్నాయి. మరి ప్రతి విషయంలో మనం కాంప్రమైజ్ అవ్వకుండా మనము దేవుడు ఇచ్చినటువంటి మాటలను మనము శ్రద్ధాశక్తులతో మనము దేవుని సన్నిధిలో మనము సమయాన్ని గడపవలసినటువంటి వారంగా ఉన్నాము. నాకు తెలియదే అని చెప్పకూడదు. పలానా వాక్యము నాకు ఎక్కడుందో అని తెలియదు అని చెప్పేటువంటి వాళ్ళంగా ఉండకూడదు. మనం జ్ఞానులుగా ఉండాలంటే జ్ఞానులకి ఏం తెలుస్తుంది? ప్రతి ఒక్కటి ఇది ఏం చేయొచ్చు, ఇది ఏం చేయకూడదు అనేటువంటి ఆ యొక్క జ్ఞానం అనేది వాళ్ళకి ఉంటుంది. కాబట్టి అదే జ్ఞానాన్ని దేవుడు మన దగ్గర నుంచి ఎదురు చూస్తున్నాడు. అంటే ప్రతి ఒక్కటి మనం తెలుసుకోవాలి, మంచి చెడులు మనం తెలుసుకోవాలి, మంచిని మనము దానిని అభివృద్ధి చేసుకోవాలనేటువంటి ఆ యొక్క సామర్థ్యాన్ని మన యొక్క మెదడులో దేవుడు మనకు పెట్టాడు. కాబట్టి వాటన్నిటిని ఉపయోగించుకుంటూ
సమయాన్ని సద్వినియోగం చేసుకుంటూ మనం ముందుకు వెళ్దాం. దేవుడు మనకు తోడుగా ఉంటూ మన యొక్క జీవితాల్లో దేవుని యొక్క ఆలోచన ప్రకారంగా, దేవుని యొక్క క్రమ ప్రకారంగా మనం జీవించడానికి, దేవుని యొక్క ఏర్పాట్లో మనం జీవించడానికి, మనము దేవుని యొక్క అవయవములుగా ఉండడానికి మనము దేవుని సన్నిధిలో అప్పచెప్పుకుందాం. దేవుడు మనకు సహాయం చేసి మన జీవితాలను సక్రమపరిచి ఆయన యొక్క ఉన్న సమయాన్ని మనము సద్వినియోగం చేసుకోవడానికి దేవుడు సహాయం చేయగాక. ఈ సమయం మనం అందరము కూడా దేవుని సన్నిధిలో మనం ప్రార్థన చేసుకుందాం. మనం తలలు వంచినట్లయితే ప్రభు సన్నిధిలో దేవుని యొక్క క్రమము చొప్పున మన యొక్క జీవితాలను నిర్వర్తించబడటానికి దేవునికి అప్పచెప్పుకుందాం. దేవుడు మనకు సహాయం చేసేటువంటి వాడుగా ఉన్నాడు. హల్లెలూయా, మీకు స్తోత్రం. ప్రేమ స్వరూపైన మా తండ్రి, మీకు స్తోత్రం చెల్లిస్తున్నాను నాయన ప్రభా. మీరు అనుగ్రహించినటువంటి మీ యొక్క వాక్యమును బట్టి మీకు స్తోత్రం చెల్లిస్తున్నాం. మీ యొక్క వాక్యము వెలుగై ఉన్నది నాయన ప్రభా. మీరు లోకములకు ఉప్పై ఉన్నారనేటువంటి నాయన మీ యొక్క మాట సెలవిస్తున్నది. అవును స్వామి, మేము ఈ లోకములకు ఉప్పై ఉన్నాము నాయన ప్రభా. కాబట్టి నాయన ప్రభా, మాలో ఉన్నటువంటి సారాన్ని నాయన ప్రభా మేము వెదజల్లడానికి ప్రభా మీరు సహాయం చేయగలుగుతున్నాం. ఇచ్చినటువంటి తరుణాన్ని నాయన ప్రభా మేము సద్వినియోగం చేసుకోవడానికి జ్ఞానము దైత్యం నడుపుతున్నాం నాయన. అజ్ఞానము నుండి నాయన ప్రభా మమ్ములను నాయన ప్రభా మీరు నాయన ప్రభా మమ్మలను నడిపించి మీ యొక్క జ్ఞానంలోనికి ప్రవేశింపజేయమని అడుగుతున్నాం నాయన ప్రభా. ఇంతవరకు నాయన ప్రభా మా యొక్క జీవితంలో నాయన ప్రభా అన్ని విషయాల్లో ప్రభా మీ యొక్క సహాయమును మాకు అనుగ్రహించి నడిపించారు. అందును బట్టి మీకు స్తోత్రం చెల్లిస్తున్నాం. మీరు చేసినటువంటి నాయన ప్రభా మేళను బట్టి మీకు స్తోత్రం చెల్లిస్తున్నాం నాయన ప్రభా. మంచి ఆరోగ్యమును, శక్తిని, బలమును నాయన ప్రభా నింపి మా యొక్క జీవితాలను నాయన ప్రభా మీరు నడిపిస్తున్నారే, మీకు స్తోత్రం చెల్లిస్తున్నాం నాయన ప్రభా. ఇచ్చినటువంటి మా యొక్క జీవితంలో నాయన ప్రభా మీకు నాయన ప్రభా గౌరవార్థంగా మీరు చేసినటువంటి ఒక క్రియగా నాయన ప్రభా మేము సృష్టిగా మేము కనపడుతుండగా ప్రభా మమ్ములను నాయన ప్రభా సరి చేసుకోవడానికి నాయన ప్రభా ఒక తరుణాన్ని ప్రభా మీరు మాకు అనుగ్రహించి మీ కృపలో భద్రపరుస్తూ నాయన ప్రభా సమయాన్ని సద్వినియోగం చేయమని నాయన ప్రభా మీకు వాక్యం సెలవిస్తున్నది నాయన ప్రభా. అదే విధముగా నాయన ప్రభా మాకు ఇవ్వబడినటువంటి తరుణాన్ని, సమయాన్ని ప్రభా అవును స్వామి అక్రమమైనటువంటి దాసుడు నాయన ప్రభా తను తాను సరి చేసుకోవటానికి ఏ విధముగా ఆ యజమానుడు నాయన ప్రభా ఆయనకు సమయాన్ని ఇచ్చాడు ప్రభా. మా జీవితంలో నాయన మీకు అయిష్టమైనటువంటి మార్గములు ప్రభా వాటి నుండి నాయన ప్రభా మమ్మలను బయటికి తీసుకుని వచ్చి ప్రభా క్రమమైనటువంటి మార్గములు, జ్ఞానయుక్తమైనటువంటి మార్గములు నడవటానికి నాయన ప్రభా మీరు ఇచ్చినటువంటి నాయన మేలుకొలుపు బట్టి మీకు స్తోత్రం చెల్లిస్తున్నాము నాయన. ఇకను నాయన ప్రభా సమయాన్ని నాయన ప్రభా మీ యొక్క చిత్తానుసారంగా నాయన ప్రభా మేము నిర్వర్తించుకున్నటానికి మీరే సహాయం చేయండి. మీ కృప చింత భద్రపరిచి ముందుకు నడిపించమని సంఘముగా, ప్రతి వ్యక్తిగా ప్రభా సమాజముగా మీ సన్నిధిలో నాయన ప్రభా మేము అందరం బలపడుతూ నాయన ప్రభా అవును స్వామి బలా నమ్మకమైనటువంటి మంచి దాసుడా నాయన ప్రభా మీ చేత నాయన ప్రభా మేము మన్నన పొందుకోవడానికి మీరు సహాయం చేయండి ప్రభా. మమ్మల్ని మీ చేతికి అప్పగించుకుంటున్నాం. మీ కృపల చేత భద్రపరిచి యేసయ్య అతి శ్రేష్టమైనటువంటి నామమున ప్రార్థించి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. దేవునికి స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. దేవుని వాక్యం బట్టి దేవునికి వందనాలు తెలియజేస్తూ ఈ సమయమందు దేవుడు మనకు అనుగ్రహించినటువంటి శ్రేష్టమైనటువంటి జీవితంలో దేవునికి శ్రేష్టమైనటువంటి కానుక అర్పించుతుండగా దేవుడు మన యొక్క కానుకలను దేవుడు మన యొక్క సమర్పణను చూసేటువంటి వాడుగా ఉన్నాడు. కాబట్టి దేవుడు ఈ యొక్క కార్యమును దీవించునుగాక, ఆశీర్వదించునుగాక. హల్లెలూయా. ప్రైజ్ ది లార్డ్.
మహోన్నతుడ ఘనమైనటువంటి దేవ మీకు స్తోత్రం చెల్లిస్తున్నాం నాయన. ఈ సమయం కూడా ప్రభా మీరు మాకు దయచేసినటువంటి నాయన ప్రభా ఆధిక్యతల్లో నుండి నేను మీ కొరకు నాయన ప్రభా విత్తడానికి ఇవ్వబడినటువంటి ఈ యొక్క కానుకలు నాయన మీ పాసం జ్ఞాపకం చేసుకుంటున్నాం, తీసుకుని వస్తున్నాం నాయన ప్రభా. నాయన విత్తినటువంటి ప్రతి హస్తాన్ని నాయన ప్రభా మీరు వేయనిట్ల ఆశీర్వాదముల చేత నాయన ప్రభా మీరు ఆశీర్వదించి నడుకొచ్చున్నాము. అది మాత్రమే కాకుండా నాయన ప్రభా ప్రతి అవసరతను కూడా క్రీస్తు యేసు నామం మహిమైశ్వర్యంలో నాయన ప్రభా మీరు తీర్చిదిద్దమని నడుకొచ్చున్నాము. ఎన్నో అవసరతలు ఉన్నాయి నాయన ప్రభా, వీటన్ని కూడా మీ యొక్క దృష్టిలో నాయన ప్రభా మీకు తెలిసి ఉన్నవి నాయన ప్రభా. మేము ఊహించిన వాటికంటే అడిగే వాటికంటే కూడా ప్రభా మీరు అత్యధికమైనటువంటి కార్యములను నాయన ప్రభా మా జీవితాల్లో చేస్తున్న వారు కాబట్టి నాయన ఈ సమయమందు నాయన ప్రభా ఈ యొక్క లాక్డౌన్ నిమిత్తము నాయన ప్రభా ప్రార్థన చేస్తున్నాం నాయన ప్రభా. మరి ఎక్స్టెండ్ అయి ఉన్నది నాయన ప్రభా, అయినను ప్రభా మరి గొప్ప కార్యములను గొప్ప మేళను నాయన మీ యొక్క బిడ్డల కోసం నాయన మీరు దాచిపెట్టి ఉంచి ఉన్నారు నాయన. అందరు బట్టి మీకు స్తోత్రం. ఇప్పుడే నాయన ప్రభా మీ యొక్క దూతలను నాయన ప్రభా పంపి నాయన ప్రభా మీ యొక్క బిడ్డలకు ప్రతి ఒక్కరికి కావాల్సినటువంటి అవసరతలన్నిటిని నాయన ప్రభా నెరవేర్చి ప్రభా సహాయం చేయబడుకొచ్చున్నాం నాయన. మీ యొక్క ఆకాశ నాయన ప్రభా ఆ యొక్క వాకిళ్లను నాయన ప్రభా మీరు తెరిచి నాయన ప్రభా పట్టజాలనంతగా నాయన ప్రభా మరియు కావలసినటువంటి నాయన ప్రభా ఐశ్వర్యము చేత నాయన ప్రభా మీరు నింపి తృప్తిపరిచి నాయన సహాయపడుతున్న విధానం బట్టి మీకు స్తోత్రం చెల్లిస్తున్నాం నాయన. రాబోతున్నటువంటి దినముల్లో నాయన ప్రభా మీ యొక్క బిడ్డలను నాయన ప్రభా విశేషమైనటువంటి వారిగా నాయన ప్రభా మీరు తీర్చిదిద్దబోతున్న విధానం బట్టి మీకు స్తోత్రం. మీకు ప్రతిష్ఠించుకున్నటువంటి వారం కాబట్టి నాయన ప్రభా మేము మార్గములు తప్పిపోయేటువంటి వారం కాదు కాబట్టి నాయన ప్రభా మీ యొక్క మార్గములో నడిచేటువంటి నాయన బిడ్డలముగా సత్య మార్గములో నాయన ప్రభా నిలిచేటువంటి వారముగా నాయన ప్రభా మేము ఈ యొక్క లోకమునకు నాయన ప్రభా వెలుగును నాయన ప్రభా విరచిమేటువంటి వారముగా నాయన కనబడటానికి నాయన ప్రభా మమ్మల్ని అందరినీ నాయన మీరు ఆశీర్వదించి నడిపించబోతున్న దాన్ని బట్టి మీకే స్తుతి ఘనత మహిమ చెల్లించు ఈ యొక్క ప్రార్థనను అతి శ్రేష్టమైనటువంటి యేసయ్య పరిశుద్ధ నామమున వేడుకొనుచు ప్రార్థిస్తూ నాము తండ్రి, ఆమేన్. ఆమేన్. దేవునికి స్తోత్రం కలుగును గాక. దేవుడు ఇచ్చినటువంటి యొక్క సమయాన్ని బట్టి దేవునికి వందనాలు తెలియజేస్తూ దేవుడు ఇచ్చినటువంటి ఆధిక్యతలు దేవుడు ఈరోజు మనం సజీవుల లెక్కలో నిలబెట్టాడు, మంచి ఆరోగ్యంతో శక్తితో నిలబెట్టాడు. అందును బట్టి దేవునికి వందనాలు తెలియజేస్తూ దేవుడు చేసినటువంటి మేళను మనము గుర్తు చేసుకుంటూ మనము దినము ఈ యొక్క వార దినముల్లో మనము ఇంకనూ దేవుని సన్నిధిలో అధికముగా దేవునికి చేరుగా ఉండటానికి దేవుడు మనకు ఒక తరుణాన్ని ఇస్తున్నాడనే ఉద్దేశంతో మనము చెప్పుకున్నటువంటి రీతిలో ప్రతి దినము మనం 6 నుంచి 7 గంటల వరకు ఉదయకాలమున కుటుంబ సమేతముగా మనం కలిసి మనం దేవుని సన్నిధిలో మనము ప్రార్థన చేసుకోవాలి అని ఆ యొక్క మాటను చెప్పినప్పుడు మనము అందరము కూడా దానిని సంతోషముగా దాన్ని మనము స్వీకరించుకుంటున్నాము. కాబట్టి ఇది సంతోషంతో దేవుని కోసం మనం చేయడానికి మనం అప్పచెప్పుకుందాము. ఎందుకంటే దేవుని యొక్క రాకడ కొరకు మనం ఏ విధంగా సిద్ధపాటు విషయంలో మనము చెప్పుకున్నామో ఆ కార్యాల్లో మనం ఏమాత్రం కొంచెమన్నా ఒక 1% అన్న మన జీవితంలో దేవుని కోసం మనం నిలబడటానికి ఇది ఒక కారణ సాధకంగా ఉంటుంది. కాబట్టి సరే, మరి ఈ యొక్క 6 రోజులు మరి ఏం చేయబోతున్నాం దేవుని సన్నిధిలో ఎలాగా అని ప్రతి ఒక్కరు ఎలా ప్రార్థన చేస్తే బాగుంటుందని ఒక తలంపు వచ్చినప్పుడు దేవుడు తన యొక్క వాక్యం ద్వారా ఒక మాట నాకు తెలియజేశాడు. దేవుని యొక్క శ్రేష్టమైనటువంటి మాట మనందరికీ తెలిసింది. ఏంటిది? యోహాను సువార్త 3వ అధ్యాయము 16వ వచనం మనందరికీ తెలిసినటువంటి మాట. దేవుడు లోకమును ఎంతో ప్రేమించెను కాగా ఆయన తన అద్వితీయ కుమారునిగా పుట్టిన వాని యందు విశ్వాసముంచు ప్రతివాడును నశింపక నిత్య జీవం పొందినట్లు ఆయనను అనుగ్రహించెను. ఈ యొక్క మాట గుర్తొచ్చింది అన్నమాట. ఒక ప్రసంగికుడు కూడా ఈ మాట తెలియజేస్తూ దాదాపు ఎన్నో సంవత్సరాలు చెప్తున్నాడంట. ఆ మాటలో ఉన్నటువంటి ఆ యొక్క విషయాన్ని చెప్తూ ఉన్నాడు. అంటే ఎంత పవర్ఫుల్ అయినటువంటి ఒక భాగం ఇది. సో ఈ యొక్క వాక్య భాగాన్ని మనము తలపోసుకుంటూ ఈ యొక్క వారంలో ఈ యొక్క 6 రోజులు మనం దేవుని సన్నిధిలో గడపడానికి మనకి ఉపయోగపడుతుంది. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా మనము ఇంట్లో ఉన్నటువంటి వారం కూడా ఏ విషయంలో మనము ఈ వాక్యాలు చెప్పుకోవచ్చు అంటే, మొదటిగా దేవుణ్ణి తలుచుకోవడం. దేవుడు లోకమును అనేటువంటి మాటలో మొదటిగా దేవుడు ఎవరు, ఆయన ఏం చేశాడు, ఆయన ఏమి ప్రణాళిక కలిగినటువంటి వాడిగా ఉన్నాడు అనేది మొదటి రోజు, రేపు సోమవారం రోజు దేవుని గురించి చెప్పుకుంటాం. మన ఇంట్లో 4 ఉన్నాము కాబట్టి ప్రతి ఒక్కరం కూడా ఆ విధంగా దేవుడు చేసినటువంటి క్రియల గురించి మనం చెప్పుకుంటాం. రెండో రోజు దేవుడు లోకమును ఎంతో ప్రేమించను
అంటే దేవుడు లోకమును ఎంతో ప్రేమించిన లవ్ ఆఫ్ గాడ్, దేవుని యొక్క ప్రేమ ఎలా ఉన్నది అనే ఆ యొక్క మాటను చెప్పుకుందాం. లవ్ ఆఫ్ గాడ్, మొదటేమో దేవుని గురించి చెప్పుకుంటాం మొదటి రోజు, రెండో రోజు ఏమో దేవుని ప్రేమను గురించి చెప్పుకుంటాము. మరి మూడో రోజు ఏం చేస్తున్నాడు? దేవుని ఎంతో ప్రేమించదు కాగా ఆయన తన అద్వితీయ కుమారుడైన యేసుక్రీస్తుని గురించి మనం చెప్పుకుందాం. మూడో రోజు అద్వితీయ కుమారుడైనటువంటి యేసుక్రీస్తు యొక్క క్రియలు, ఆయన ఈ లోకంలో ఏమి తీసుకుని వచ్చాడు, ఏమి నాటి వెళ్ళాడు, ఏమి చేయబోతున్నాడు, ఆ విషయాల గురించి చెప్పుకున్నాము. నాలుగో విషయము ఏంటి? పుట్టిన వాని యందు మనము విశ్వాసం ఉంచడం. విశ్వాస క్రమంను మనము ఒకసారి చూసుకున్నాం. మన జీవితంలో దేవుని పట్ల ఉన్నటువంటి ఆ యొక్క విశ్వాసము ఎంతగా ఉంది. ఒక విశ్వాసము 100% అంటే మనం 100%లో ఎంతవరకు ఉన్నాము. ఒకవేళ ఈరోజు 50% మనకు కనపడితే నెక్స్ట్ మనం ఎలాగా ఆ విశ్వాసం పెంచుకోవాలి అనేటువంటి మాటలను గురించి మనం చెప్పుకుందాము. ఆ ఐదో మాట మనము నిత్య జీవం, అంటే నిత్య జీవం లాస్ట్, కానీ ఐదవ మాట షుడ్ నాట్ పెరిష్, అంటే మనము రక్షణ, దేవుని రక్షణ గురించినటువంటి ఆ యొక్క మాటను చెప్పుకోవాలి. దేవుడు ఇచ్చినటువంటి రక్షణ, ఈరోజు రక్షణ మనకు దేవుడు ఇచ్చాడు కాబట్టి దేవుణ్ణి అబ్బా తండ్రి అని మనం కొలుస్తున్నాము. కానీ ఈ యొక్క రక్షణ లేక అనేక మంది నశించిపోతున్నారే, వారి కోసం మనం ప్రార్థన చేయాలి, వారి కోసం మనం ఏ విధంగా తప్పించాలి అనేటువంటి ఆ యొక్క మాటను గురించి చెప్పుకుంటూ మనము ఆ యొక్క క్రియను ఐదో రోజు మనము షుడ్ నాట్ పెరిష్, దేవుని యొక్క సాల్వేషన్ గురించి మనం చెప్పుకోవచ్చు. ఆరోది మనం చూసినట్టయితే ఇందా చెప్పినట్టుగా నిత్య జీవం, దేవుడు నిత్య జీవాన్ని మనకి ఇచ్చాడు. ఆ యొక్క నిత్య జీవంలో ఉన్నటువంటి మాటలన్నిటి బైబిల్లో ఎక్కడెక్కడ ఉన్నాయో మాటలన్నింటినీ మనం పోగు చేసుకుని వచ్చి మన ఇంట్లో కూర్చొని మనము ఇంట్లో ఒక డిన్నర్ చేసామనుకోండి, ఏం చేస్తాము? అన్ని తెచ్చి ఒక దగ్గర పెట్టుకుని హ్యాపీగా తింటాం కదా. అలాగా దేవుని యొక్క వాక్యాన్ని మనము తీసుకొచ్చుకుని ఇవన్నీ దేవుడు ఆయన బైబిల్లో రాశాడు కదా, ఈ ఐశ్వర్యాన్ని, ఈ సంపదను మనం బయటకు తీసుకొచ్చేసి మనము ఒకరికొకరము వీటిని పంచుకునేటట్లయితే దేవుడు గొప్ప ఆశీర్వాదాన్ని దీని ద్వారా మనకు తెలియజేస్తాడని నేను ఖచ్చితంగా నమ్ముతున్నాను. కాబట్టి మొదటి రోజు దేవుని గురించి, రెండో రోజు దేవుని ప్రేమను గురించి, మూడవ రోజు దేవుని కుమారుని గురించి, నాలుగవ రోజు విశ్వాసం గురించి, ఐదవ రోజు రక్షణను గురించి, ఆరో రోజు మనము నిత్య జీవం గురించి మాట్లాడుకుందాము. మరి ఈ విషయంలో మనం ఎలాగా మనకు గంట సేపు కదా టైం ఉంది, అది ఎలాగా మనము దేవుని కోసం పర్పస్ఫుల్గా, యూస్ఫుల్గా మనము దానిని నిర్వహించుకోవచ్చు అనే మాట మీద ఉన్నప్పుడు మనం చాలామంది మనము స్తుతులు చెప్పుకుంటాము, దాని తర్వాత దేవుడు కొన్ని వాక్యాలు చదువుకుంటాము. ఇవన్నీ మనము ఎప్పుడు చేసేవి, కానీ ఒక అసాధారణంగా ఒక డిఫరెంట్ ప్యాటర్న్గా మనం ఏం చేద్దామంటే ఈసారి ఒక చిన్న పాట పాడుకుని దాని తర్వాత ఇమ్మీడియట్గా దేవుని గురించి చెప్పుకున్నాం. మనలో ప్రతి ఒక్కరము మాటలతో దేవుడు ఇన్ని చేసే కార్యాలు అనేటువంటి ఆ యొక్క మాటలు, దేవుని యొక్క యాట్రిబ్యూట్స్ని మనము, ఆయన విశేషాలను మనము తెలియజేసుకుంటూ మనము చెప్పుకున్నట్లయితే దేవుడు ప్రతి ఒక్కటి కూడా రహస్యమందు చూస్తున్నాడు. కాబట్టి దేవుడు మనల్ని ఆశీర్వదిస్తాడు. కాబట్టి దేవుడు ఆయన యొక్క నిత్య జీవంలో నడిపించడానికి కోసం ఆయన ఏ విధంగా ఆయన రాకడలో మనల్ని తీసుకురావాలని ఆశపడుతున్నాడు, మనల్ని ఈ విధంగా సిద్ధపరచడానికి ఈ యొక్క తరుణాన్ని మనం వాడుకున్నాం. దేవుడు మనకు సహాయం చేయనుగాక. ఆత్మీయ రీతిలో మనం బలపడదాం. నేను కూడా అనేక రీతుల్లో మరి దేవుని యొక్క వాక్యం చేత బలపడుతున్నాను. ఎందుకంటే ఈ యొక్క మాటలన్నిటిని నేను వాటిని పొందిక చేసుకున్నప్పుడు నాకే ఒక ఉద్యమం కలుగుతుందన్నమాట. మరి మనకి దేవుడు ఇచ్చినటువంటి యొక్క ఉద్యమాన్ని మన ఇతరులకు, లేని వారికి మనం ఇస్తే, పంచుతే ఎంత హ్యాపీగా ఉంటారు అనేటువంటి ఆ యొక్క మాట నాలో ఎంతో ఆ యొక్క డీప్గా పనిచేస్తుంది. కాబట్టి మనమందరం కూడా, నేను మాత్రమే కాదు, మనమందరం కూడా ప్రతి ఒక్కరం కూడా దేవుని యొక్క సాధకులంగా ఉన్నాము, దేవుని యొక్క పనిముట్లంగా ఉన్నాము. కాబట్టి నాకు తెలియదు ప్రభు, నేను చెప్పలేను, నేను బయట స్టేజ్కి వస్తే నేను చెప్పలేను, పలానా ప్లేస్కి వెళ్తే నేను చెప్పలేనటువంటి మాట కాదు. ప్రతి ఒక్కరు దేవుడు మరి విశేషమైనటువంటి వారుగా చేసి ఉన్నాడు. కాబట్టి మనము మాట్లాడదాం, దేవుని కోసం నిలబడదాం. కాబట్టి దేవుడు మనకు సహాయం చేయగాక. ఈ సమయం అందు స్టాండ్ అనే చివరి ప్రార్థన చేస్తుండగా మనమందరం లేచి నిలబడదాం. ప్రభు ప్రార్థన ఆశీర్వాదం తీసుకురావచ్చు. స్తోత్రం మీ సన్నిధిలో కూడి మేము ఆరాధించినప్పుడు ఇచ్చినటువంటి క్రమాన్ని బట్టి మీకు స్తోత్రం గురించాం. ఈ క్రమంలో మరి మా జీవితంలో మేము క్రమపరుచుకొని మీలో మేము ఒక ఆర్గనైజ్డ్ లైఫ్ను మేము జీవిస్తూ మీకు తండ్రి మీరు మా కొరకు ఆర్గనైజ్ చేసినటువంటి క్రమమును మేము పాటిస్తూ
ఈ క్రమమును మరి మేము కలిగి మరి ప్రభా క్రమ జీవితమైనటువంటి మరి భాగను మేము పొందుకొని ఇతరులకు మాదిరిగా మేము జీవిస్తూ ఇతరులను కూడా మరి ప్రభా మీ పాద సన్నిధికి నడిపించేటువంటి విధముగా మరి ప్రభా ఇతరులు ఆకర్షింపబడినట్లు మీ సహాయం దయచేయమని, అలాగే ఈ జీవిత క్రమంలో మరి ప్రభా అనేక గొప్ప కార్యములు తలపెడుతూ మీకు మహిమ తెచ్చే విధముగా మేము జీవించడానికి మీ సహాయం దయచేయమని కొద్ది విన్నపములను మీ పాద సన్నిధిలో పెట్టచ్చు. యేసయ్య పరిశుద్ధ నామములో వేడుకొంచున్నాము తండ్రి. ఆమేన్. ప్రభు ప్రార్థించు. పరలోకమందున్న మా తండ్రి, నీ నామం పరిశుద్ధపరచబడును గాక, నీ రాజ్యం వచ్చును గాక, నీ చిత్తము పరలోకమందు నెరవేర్చినట్లు అలాగే భూమి మీదను నెరవేరును గాక. మాకు కావలసిన ఆహారం నేడు మాకు దయచేయండి. మా రుణస్తులను మేము క్షమించిన ప్రకారం మమ్మల్ని రక్షించు. మమ్మల్ని శోధించక కీడుకు తప్పించుము. ఎందుకంటే రాజ్యం, బలము, శక్తి, మహిమ నిరంతరం నీవై ఉన్నావు తండ్రి. ఆమేన్. మన తండ్రి అయిన దేవుని ప్రేమ, కుమారుడైన యేసుక్రీస్తు కృప, పరిశుద్ధాత్ముని యొక్క అన్యోన్య సహవాసం మనందరికీ ఇప్పుడును ఎల్లప్పుడూ సదాకాలం తోడేయును కాక. ఆమేన్. ఆశీర్వాదంబుల్ మా మీద వర్షింపజేయుమీశా, ఆశతో నమ్మియున్నాము నీ సత్య వాగ్దానము. ఈ మాహి మీద కృపరించుము దేవా, కృపల ప్రేమ వర్షం కృపరించుము దేవా. యెహోవా నిన్ను ఆశీర్వదించి నిన్ను కాపాడును గాక. యెహోవా నీకు తన సన్నిధిని ప్రకాశింపజేసి నిన్ను కరుణించును గాక. యెహోవా నీ మీద తన సన్నిధి కాంతి ఉదయింపజేసి నీకు సమాధానము కలుగజేయును గాక. ఆమేన్. 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 షలోమ్.